మనకే సందేహం. అందుకే నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన నేను ఎరుగుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని ఎరిగాడంట? ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలోనే చెప్పాడు. తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని చెప్తూ వచ్చాడు. కాబట్టి సమూయేలు 1వ గ్రంథంలో చూస్తే ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్న వ్యక్తి. ఆయనకి ఎవరు? 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? ఓప్ని, ఫినెహాసులు. దేవుని మందిరంలోనే ఉన్నారు, దేవుని పరిచర్యలోనే ఉన్నారు. కానీ అక్కడ రాయబడిన మాట, వారు యెహోవాను ఎరగకుండిరి అంటున్నాడు. చాలాసార్లు మనం కూడా ఆత్మీయమైన జీవితంలో మందిరానికి వస్తాం, కానీ ప్రభువుని పరిపూర్ణంగా ఎరగని అనుభవం, ప్రభువుని సంపూర్ణంగా తెలుసుకొని అనుభవం. దానివల్ల కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? కలవర పడుతూ ఉంటాం. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు ఎన్నో అద్భుతాలు చూశారు, అద్భుతాలు కూడా చేశారు. కానీ యేసు ప్రభు వారిని అద్దరికి వెళ్ళవాలని తొందర పెట్టినప్పుడు వారు పడవలో బయలుదేరి వెళ్ళారు. కానీ అక్కడ సముద్రంలో అలలు, తుఫాను రాగానే వారు ఏం చేశారంట? ఓదు కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదని ఏం చేశారంట? అక్కడ ప్రభువుని అడిగినట్టున్నాడు. అప్పుడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు అంటే ప్రభువుని ఏం చేయలేదు? వాళ్ళు సంపూర్ణంగా ఎరగలేదంటున్నారు. చాలాసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, కానీ ఆయన గొప్పతనాన్ని మనం ఎరగం, ఆయన ప్రేమని మనం సంపూర్ణంగా ఎరగం. ఎప్పుడంటే మనకి ఏదైనా ఇస్తేనే అప్పుడు మనం దేవుడిని అనుకుంటాం, ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంట? ఆయన దేవుడు కాదంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించినది నేను ఎరుగుదును. అందుకని కీర్తనకారుడు 139:2 అంటాడు, నేను కూర్చుండినను లేచినను నీవు మరుగుగా లేదంటాడు. నేను ఎక్కడున్నది కూడా నువ్వు తెలుస్తాడు. నా మనసులో తలంపుకు పుట్టక ముందే అది నువ్వు ఎరిగి ఉన్నావు అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఎరిగాడు. ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. ఇది నా ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ఆయన సంపూర్ణంగా ఎరిగావా? లేకపోతే ఎరగకపోతే దేవుని యొక్క ఉద్దేశం మరలా ఇక్కడ దేవుడు తెలియచేస్తా ఉంటున్నాడు. చూడండి, తాను ఎరిగిన ప్రజల పట్ల దేవుడు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఈ ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయంలో 5 సంగతుల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఉద్దేశించిన ప్రజల విషయమే, దేవుడు ఉద్దేశించిన సంఘం విషయమే, దేవుడు ఉద్దేశించిన పరిచర్య విషయమే ఆయన ఏం ఎరిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటో మొట్టమొదటిగా మనం చూస్తే ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము, లేకపోతే చివరి మాట చదవండి, 6వ వచనం చదవండి సరిపోతుంది. ఇర్మీయా గ్రంథం 29:6. పెంటెండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకండి. కాబట్టి దేవుడు తన ప్రజల గురించి మొట్టమొదటి ఎరిగిన ఉద్దేశం ఏంటంటే తన ప్రజలకి ఆయన ఏది తక్కువ చేసేవాడు కాదు. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభా నాకు అది లేదు ఇది లేదని అనుకుంటాం. ద్వితీయోపదేశకాండం 2:7 చూస్తే ఈ 40 సంవత్సరములు ఈ అరణ్యంలో తిరిగినది చాలు, మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదని చెప్పాడు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంట? యెరూషలేము నుండి చెరగా తీసుకుని పోబడ్డారు. కానీ వారి చెరలో ఉన్నారనుకున్నారు కాబట్టి దేవుడు వారికి ఏమీ తక్కువ చేయలేదు. అందుకే అంటున్నాడు, వారికి ఏమీ తక్కువ కాకున్నట్లుగా అభివృద్ధి పరిచాడు. అయితే ఇక్కడ ఒక సత్యం ఏంటంటే దేవుడు తన ప్రజల గురించి ఉద్దేశించిన మొట్టమొదటి సంగతి అంటే దేవుడు తన ప్రజలను మరిచిపోడు కదా. ఎవరైనా మనల్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. అందుకనే మనకి బాగా మొట్టమొదటి బిడ్డ తల్లి భూమి మీదకి రాగానే మొట్టమొదటిగా చూసే వ్యక్తి ఎవరు? తల్లి. అందుకే అన్నాడు, తల్లినా మరచును కానీ నేను నిన్ను మరువననే చెప్తూ వచ్చాను. వాస్తవంగా చెప్తే ప్రభుని అంగీకరించిన తర్వాత చాలాసార్లు మనల్ని మర్చిపోయారు జనాలు కదా. అది మంది పిలిస్తే రాడు, మన దగ్గర ఉండడని చెప్పి చాలామంది మనల్ని మర్చిపోయారు. కానీ దేవుడైతే మనల్ని మర్చిపోలేదంటున్నాడు. తల్లైనా మరచును కానీ నేను నిన్ను మర్చిపోనంటూ వచ్చాడు. అందుకని దావీదు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా వృద్ధాప్యమందు నన్ను విడనాడకున్నాడు. అంటే వృద్ధాప్యంలో అందరు నన్ను విడిచి వెళ్ళిపోతారు, అందరు నన్ను మర్చిపోతారు, కానీ ఆ సమయంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకునేవాడివి నీవే అంటాడు. అందుకని ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనేం చెప్తా వచ్చాను. కాబట్టి వారి చెరసాలలో ఉన్నారు. కానీ శ్రమలో ఉన్నప్పుడు కూడా
ఒక బబులోని రాజ్యంలో ఆ రాజు అధికారంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని మర్చిపోలేదు. వారికి ఏం కావాలో ముందుగా తెలియజేశాడు. కాబట్టి మీరు ఏం చేయండి అంట, అక్కడికి వెళ్ళి ఆ పొలం వ్యవసాయం చేయండి, అంతేనండి, పొలములు నాటండి, ఇండ్లు కట్టుకోండి, అందులో నివసించండి, అందుకనే మీ కుమారులను వారి కుమార్తెలకు ఇవ్వండి, మీకు ఏది తక్కువ కాకున్నట్లు అభివృద్ధి పరిచాడు. నిర్గమకాండ మొదటి అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోకి ఎంతమంది వెళ్ళారంట? 70 మంది వెళ్ళారంట. కానీ ఐగుప్తు రాజు చూసినప్పుడు వారు బహుజన సమూహంగా కనపడుతూ వచ్చారు. అందుకని వారిలో ఒంటరైన వాడు 10 వందలకు ఎన్నిక లేని వాడు గొప్ప జనం. 70 మందికి వెళ్ళిన ఐగుప్తులోనికి దేవుడు ఏం చేశాడు? వారిని ఎక్కువ మంది అగునట్లుగా విస్తరింపజేస్తూ. కారణం ఏంటంటే దేవుడు తన ప్రజల్నే మర్చిపోడు. చాలాసార్లు అనుకుంటున్నాం, ప్రభా నన్ను మర్చిపోయేవేమో, నా ప్రార్థనకి జవాబు రావట్లేదని చెప్పి. కాబట్టి దేవుడు మర్చిపోయాడు. మనుషులు ఒకళ్ళు నిన్ను మర్చిపోవచ్చు కదా, మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, మనుషులు నీతో పని లేదనే అనుకోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదంటున్నాడు. ఇది మొదటి అనుభవం. 29వ అధ్యాయంలో నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదు. దేవుడు తన ప్రజల విషయమే ఎరిగిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఎక్కడున్నప్పుడు కూడా తన ప్రజలకు ఏమి ఇచ్చాడు? అభివృద్ధి ఇచ్చాడు కదా. చెరసాల్లో ఉంటారు, అయినప్పుడు కూడా మీకేమి అక్కడ తక్కువ కాదని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇరుకైన పరిస్థితులు ఉంటాయి, కానీ అక్కడ కూడా ప్రభు ఏం చేయడంట? ఏమి తక్కువ చేయడు. కీర్తన 4:1 దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడివి నీవే అంటున్నాడు. కాబట్టి ఇరుకైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? విశాలతను కలుగజేసేవాడు. ఇది నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, ప్రభా నువ్వు ఇంకా నన్ను మర్చిపోలే. యోసేపుని అందరూ మర్చిపోయారు. గుర్తున్నాడు, యోసేపుకి తన సహోదరులు మర్చిపోయారు, తండ్రి కూడా మర్చిపోయాడు. అందుకని మరలా తండ్రి దగ్గర వర్తమానం తీస్తే యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు అన్నాడు. అంటే ఏం చేశాడంట? చాలా మంది మర్చిపోయారు మనల్ని, కానీ మనల్ని మరువని దేవుడు ఒక యేసుక్రీస్తారంట. ఆయన మనల్ని మర్చిపోలేదంట. చాలాసార్లు నువ్వు మందిరాన్ని మర్చిపో, చాలాసార్లు ఆయన ఇంటి నువ్వు మర్చిపోతూ వచ్చు, చాలాసార్లు ఆయన ప్రేమను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోతూ వచ్చు, కానీ ఆయన అయితే మర్చిపోలేదు. అందుకే అంశాడు ఒక పాట ఉంది కదా, కృతజ్ఞతను తల వంచి అనే పాటలో ఆయన ఒక దినాన్ని దైవజనుడు పరిచయకి వెళ్తూ ఉంటే ట్రైన్లో ఆ వ్యక్తి ఎదురయ్యాడంట. ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఇతను నీ దగ్గర పెట్టుకోమని చెప్పినప్పుడు అతను అడిగాడంట, నా దగ్గర ఉంటావంటే పక్కన ఉన్న సంఘ పెద్దలు ఉంటారు కదా, ఒప్పుకో ఒప్పుకో. ఆయన కళ్ళు కనబడవు కాబట్టి ఆయన ఒప్పుకో, ఉంటానని చెప్పి ఉన్నాడంట. మందిరానికి తీసుకొచ్చారు, చాలా గొప్పగా దేవుడు వాడుకున్నాడు. హార్మోని వేస్తాడు, మంచి పాటలు రాస్తారు, ఈశ్వాదం గారు ఆయన పేరు. అయితే కొన్ని దినాల తర్వాత ఆయన కూడా వివాహం చేసుకోవాలని ఒక ఆలోచన కలిగితే దైవజనుడు చెప్పారంట. సరే ప్రార్థన చేశారు. ఇప్పుడు తరఫీదులు ఉన్న ఒక సేవకురాలు సరే అని చెప్పి వివాహం చేసుకుంటానని ఒప్పుకున్నారు. సరే కొన్ని మరి ఎవరు ఏం చెప్పారో తెలియదు, కానీ మరలా ఆమె నేను చేసుకోను అన్నాడు. పక్కన వాళ్ళు అంటారు కదా, ఆయన కళ్ళు కనబడవు, ఇప్పుడు ఆయన వివాహం చేసుకుంటే జీవితాంతం ఆయన తీసుకుని వెళ్ళాలి కదా అన్నప్పుడు ఆమె కొంచెం ఏం చేసింది, మరలా వెనక్కి వెళ్ళిపోయిందంట. ఆ విషయం దైవజనుడు తెలిస్తే ఈయన అడిగాడు వివాహం గురించి. అంటే బ్రదర్ ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాంలేని అన్నాడు. ఇంకా ఆయన వెంటనే వెళ్ళిపోయాడు, స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా దినాలు మందిరం వైపు చూడలేదు, పరిచర్య వైపు చూడలేదు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అలా ఎందుకో దేవుడు ప్రేరేపణ చొప్పున ఆ హెబ్రోన్ గేటు దగ్గరికి వచ్చాడంట. అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాడు. చూసాడు, లోపలికి వెళ్ళాడు. ఒక బ్రదర్ చూసి, అన్న బ్రదర్ ఈశ్వాదం గారు వచ్చారంటే లోపలికి రమ్మన్నాడంట. దైవజనుడు ఏమీ మాట్లాడలేదా, బ్రదర్ రండి, ఇంకా కాన్వికేషన్ స్టార్ట్ అవుతుంది, మీ స్థలం ఇంకా ఖాళీ ఉందన్నాడు. అప్పుడు అన్నాడంట, దానికి నేను అర్హుడనా కాదు, లోకంలోకి వెళ్ళిపోయా, పాడైపోతూ వచ్చి దేవుడు మర్చిపోయాను అన్నాడంట. ఏం పర్లేదు, మనుషులంగా మనము బలహీనతలు ఉంటాయని చెప్పినప్పుడు ఆ బలిపీఠం దగ్గర కూర్చొని పాట రాశాడు కదా, దూరం అయితే నీ ప్రేమను మరచి నేరేపిది నీ గాయము, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ శంకము. అప్పుడు రాశాడు పాట, కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పించాడు. కాబట్టి ప్రియమైన సోదర, మనం ఆయన మర్చిపోయాం, ఆయన మనల్ని మర్చిపోలేదు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని ఎరిగాడు. భూమి మీదకి రాగానే దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తం చొప్పున మనల్ని ఎరిగి రక్షించుకున్నాడు. ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సాంపాద్యంగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ అదే అంటున్నాడు, వారి చెరసాల్లో ఉన్నారు, కానీ ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని మర్చిపోలేదనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నావే మర్చిపోయాడని, ఆయన మర్చిపోలేదు. ఆయన మర్చిపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన మర్చిపోతే ఇంకా మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే
2020 సంవత్సరంలో భయంకరమైన కరోనా వచ్చింది అంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ దినం ఇక్కడ మనం సజీవులుగా ఉండవచ్చు. అందుకనే భక్తుడు అంటున్నాడు, సజీవుల దేశంలో యెహోవా దయను పొందుదల నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమవుతుంది అంటున్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ దినం ఇక్కడ సజీవులుగా ఆయన సజీవ సంఘంలో దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయగలుగుతున్నాం, ఆరాధన చేయగలుగుతున్నాం, ప్రభువును గొప్ప చేయగలుగుతావచ్చు. ఇది మొదటి అనుభవం. రెండవదిగా చూస్తే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను దేవుడు తన ప్రజల గురించి ఉద్దేశించిన సంగతి దేవుడు తన ప్రజలను మర్చిపోడు. రెండవదిగా చూస్తే చదవండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనం. 29. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలను వినకుడి అంటున్నాడు. కాబట్టి మీరు మోసపోకుడి. కాబట్టి రెండవదిగా దేవుడు తన ప్రజలను ఉద్దేశించిన సంగతి ఏంటంటే, దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తాడు? మందలిస్తాడు కదా. కొన్నిసార్లు మనం మంచి చేసినప్పుడు ప్రోత్సహించిన దేవుడు కొన్నిసార్లు సరైన మార్గంలో లేనప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మందలిస్తూ ఉంటాడు. ఒక చిన్న కథ ఉంది. ఒక ఊరిలో ఒక రామయ్య అనే వ్యక్తి ఉంటూ వచ్చాడు. అయితే అతను నెయ్యి వ్యాపారం అనమాట. నెయ్యి వ్యాపారం చేసేవాడు. కాబట్టి అతను ఏం చేసేవాడు? డబ్బు సంపాదించడం కోసం జనాల్ని మోసం చేసేవాడు. ఒకరోజు ఆ ఊరిలో ఒక చాలా పెద్ద ముఖ్యమైన వ్యక్తి యొక్క ఇంట్లో ఫంక్షన్ జరిగితే నెయ్యి అక్కడ నుంచి తెప్పించారంట. అది కొంచెం కల్తీ నెయ్యి కాబట్టి ఏమైందంటే తిన్నవారందరికి కూడా మోషన్స్ అలాగే వామిటింగ్స్ అయినాయి. సరే, ఎందువల్ల జరిగిందని చెప్పేసి తెలిస్తే ఆ వ్యక్తి నెయ్యి వల్ల అని తెలిసిందంట. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొచ్చి పరామర్శించారు. ఎంక్వైరీ చేస్తే నిజమని తెలిసింది. అతనికి ఆప్షన్ ఇచ్చారు. ఏమని? ఒకటి, మొట్టమొదటిగా జరిగిన తప్పును బట్టి ఒక 1000 వరహాలు ఏమన్నా డబ్బులు చెల్లించమన్నాడు. రెండవది ఒక 100 కొరడా దెబ్బలు అన్నాడు. లేకపోతే 1 కేజీ నెయ్యి తాగమని చెప్పారు కదా. ఏం చెప్పాడంట? 1 కేజీ నెయ్యి అయినా తాగు, లేదా 100 కొరడా దెబ్బలైనా తిను, మూడోది 1000 వరహాలైనా చెల్లించమన్నాడు. ఆప్షన్ ఆయనకే ఇచ్చారు. అతను మరి ఇతరులను మోసం చేసి ధనాపేక్ష కలిగిన వాడు కాడు ఏం చేశాడంట? డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం, ఎటు దెబ్బలు తినలేదని చెప్పి మొట్టమొదటి ఏం చేశాడంట? నెయ్యి తాగుతానన్నాడు. నెయ్యి తాగితే బలం కదా అని చెప్పి ఆరంభించాడంట. ఒక 1/4 కేజీ నెయ్యి తాగానే ఇంకా నేను తాగలేను కాబట్టి కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. సరే, కొరడా దెబ్బలు కూడా కొట్టిన తర్వాత ఒక 50 తిన్న తర్వాత అది కూడా కాదు, డబ్బులు కడతానన్నాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఇచ్చింది ఒక్క శిక్షే అతను ఎన్నుకోమన్నారు. కానీ అతను ఏం చేశాడు? 3 శిక్షలు ఎన్నుకుంటూ వచ్చాడు కదా. అతనికి ఇచ్చిన ఆప్షన్ ఒకటే. ఏదైనా ఒకటే ఎన్నుకోమంటే తన ఆలోచన బట్టి, తన బుద్ధిహీనతను బట్టి 3 శిక్షలు కూడా అనుభవిస్తూ వచ్చాడు. కాబట్టి చాలాసార్లు మనం కూడా మన సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలను బట్టి చాలాసార్లు జీవితంలో ఎన్నో నష్టపోతూ వచ్చాం కదా. అందుకని రెండవదిగా మోసపోకూడని ప్రభు హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ లోకంలో అనేకమైన బోధలు ఉంటూ వచ్చినాయి. ఇంకా గలతీ పత్రికలు అంటాడు, ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్తకు తట్టుకు ఎలా తిరిగిపోయారు అంటాడు. అవివేకులైన గలతీయులారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ఎలా సంపూర్ణలైపోతున్నారు అంటే దేవుడు మనల్ని మందలించేవాడుగా అంటూ వచ్చాడు. నువ్వు పని చేసినప్పుడు అప్రిషియేట్ చేసిన వ్యక్తే మళ్ళీ నేను మందలిస్తాడు. దానికి ఒక మంచి ఉదాహరణ యేసుప్రభు వారు దగ్గర పేతురు అనే ఒక ప్రథమ శిష్యుడు ఉన్నాడు కదా. అప్పుడు ఏమని చెప్తూ వచ్చాడంట, అందరూ యేసుప్రభుని గురించి ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు చాలామంది రకరకాలు చెప్తే, అయితే మీరైతే ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడంట, నీవే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడంట, బర్యోనా నీవు ధన్యుడు అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టేదని ప్రభు సెలవిచ్చాడు. కొద్ది సమయం తర్వాత మళ్ళీ యేసు ప్రభు ఏం చేశారంట, ఆయన మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగిస్తాడు, ఆయన కొడతారు, మళ్ళీ తిరిగి 3వ దినాన్ని లెగిస్తే పేతురు అన్నాడు వెంటనే, ప్రభు అది మీకు దూరం అవును కాకనే ప్రభుని గద్దించాడు. అప్పుడు పేతురు ప్రభు ఏమన్నాడంట, సాతానా నా వెనక పొమ్మన్నాడు. నువ్వు మనుషుల యొక్క సంగతులు ఎరుగుతున్నావు కానీ దేవుని సంగతులు ఎరగట్లేదని చేస్తూ వచ్చావు. అరే, పై భాగంలోనే పేతురు ప్రోత్సహించబడ్డాడు, కానీ కింద వచ్చిన మళ్ళా మందలించబడుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం కావాలంట? మందలించే వాళ్ళు ఉండాలి, హెచ్చరించే వాళ్ళు, గద్దించే వాళ్ళు ఉండాలి. అటువంటి వారు లేనప్పుడు ఏం చేస్తాం? నష్టపోతాం. అందుకే అన్నాడు, నాయకుడు లేని చోట జనులు ఏమవుతారంట? నష్టము. ఇంత నాయకుడు లేని జనులు పాడైపోతారంట. అందుకని వివేకము గల నాయకుడివే
జనులను నడిపించమని చెప్తారు. ఆలోచనకర్తలు అనేకులుంటా రక్షణకరం అని రాయబడుతుంది. కాబట్టి దేవుడు తన ప్రజలను మందలిస్తాడు. లోకంలో వెళ్తున్న నీవు లోక మనుషులను బట్టి, లోక ఆచారాలు పద్ధతులను బట్టి మరలా లోకంలోకి వెళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, మందలిస్తూ ఉంటాడు వచ్చాడు. కాబట్టి మన బిడ్డలు మనం తప్పు చేసిన ఎట్లా మందలిస్తామో పరలోకపు తండ్రి కూడా మనల్ని మందలిస్తూ ఉంటాడు. అందుకనే అతను గద్దించుట నాకేమిటంట తైలాభిషేకం అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు గద్దిస్తే ఎవరు రాకపోవచ్చు, హెచ్చరిస్తే ఎవరు రాకపోవచ్చు, మందలిస్తే ఎవరు రాకపోవచ్చు, అయినా కూడా ప్రభు ప్రేమను బట్టి ఏం చేయాలంట, గద్దించాలి. పౌలు తిమోతి అదే చెప్పాడు కదా, బోధించడం ఖండించడం కాదు, గద్దించుట యందు హెచ్చరించుట యందు కలిగి ఉండమని చెప్పి వచ్చాడు. కాబట్టి మనల్ని మందలించేవారు లేకపోతే మనం ఎప్పుడు సరైన త్రోవలోనికి వస్తాం. అది రెండవ అనుభవం. మూడవదిగా చూస్తే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. 10వ వచనం చూద్దాం, క్షమించండి, 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఈ స్థలమును మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును. మూడవదిగా దేవుడు తన ప్రజలను మన్నించేవాడిగా ఉన్నాడు. చూడండి, నేనే మిమ్మను దర్శించను. అందుకే అన్నాడు, మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మను వెతికాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఎందుకంట మనం ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించాడు అంటున్నాడు. కాబట్టి వారు చేసిన పాపాన్ని బట్టి, వారి దేవునికి అవిధేయతను బట్టి దేవుడు వారినే చెరసాలకు అప్పగించాడు. అలా ప్రభు అంటున్నాడు, నేనే మిమ్మను దర్శించున్నాను. అంటే దేవుడు తన ప్రజల విషయమే ఎలా ఉన్నాడంట, మక్కువ కలిగిన వాడని కూడా చెప్పవచ్చు కదా. తన ప్రజల విషయం ఎలా ఉన్నాడంట, ప్రేమ కలిగిన వాడు. అందుకనే జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద ఏం దొరుకుతుందంట, క్షమాపణ దొరికిందంట. క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి మనల్ని ప్రేమించిన వారే క్షమించగలుగుతారు, క్షమించే వాళ్ళే ప్రేమిస్తారు కదా. అందుకని యేసు ప్రభువులో రెండు ఉన్నాయి. ఆయన ప్రేమించాడు కాబట్టినే క్షమించాడు, క్షమించే మనసు ఉంది కాబట్టి ఆయన తిరిగి ప్రేమించగలుగుతారు కదా. మన మాట వినకుండా, తను చెప్పిన మార్గంలో మనం వినకుండా వాళ్ళు ఏం చేస్తాం, మనం ప్రేమిస్తామా, వాళ్ళకి అలాగే కావాలంట. కానీ దేవుడు తన ప్రజల పట్ల మక్కువ కలిగిన వాడు. వారిని దర్శించాలని, మరలా వారిని ధైర్యపరచాలని, వారి పట్ల దయ చూపించాలని దేవుడు కోరుకునేవాడుగా వచ్చాడు. కాబట్టి ఇది మూడవ అనుభవం. ఇది నా ప్రార్థనలోనికి వెళ్ళకముందు ఆయన ఉద్దేశించిన సంగతులు నువ్వు ఎరిగావంటున్నాడు. ప్రభు మనల్ని ఎరిగాడు కాబట్టే, అందుకని మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేశాడు. మనం ఏం అడిగాం, భూ సంబంధమైనవి అడిగాం, కానీ ప్రభు ఏమిచ్చాడు, పర సంబంధమైనవి కూడా ఇచ్చాడు. పరలోక జీవాన్ని ఇచ్చాడు, పరలోక మహిమనిచ్చాడు, పరలోక సంతోషాన్ని ఇస్తూ వచ్చాడు. మనం అడిగింది ఒకటైతే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా అత్యధికంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి పరలోకం అంటే ఏంటో తెలియదు, మహిమ అంటే ఏంటో తెలియదు, జీవం అంటే తెలియదు, వెలుగంటే తెలియదు. కేవలం భూమి మీద ఉన్నాం కాబట్టి ఉద్యోగం ఇవ్వు ప్రభువా అంతే, వివాహము, పిల్లలు, వీటే మన గురించి అన్నాడు. కానీ వీటికంటే గొప్పది ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇవన్నీ ఎలా అంటే కేవలము ఆయన మక్కువ చేతనే. కాబట్టి మొదటి సంగతి, తన గురించి, తన ప్రజల గురించి ఆయన ఉద్దేశించిన సంగతి ఏంటంటే, నువ్వు ఎరగవలసిన సంగతి ఏంటంటే, దేవుడు తన ప్రజలను మర్చిపోడు కదా. అందుకని ఒక పాట ఉంది, తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు. మారుచున్న కాలములో, దారి తెలియని లోకములో, మారుచున్న లోకములో, దారి తెలియని లోకములో, మారని దేవుడు, మారని దేవుడు. మొదటి అనుభవం ఏంటంట, ఆయన. కాబట్టి తన ప్రజలను ఆయన ఎక్కడున్నా కూడా మర్చిపోయాడు. యేసేపుని అందరూ మర్చిపోయారు, ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తన శ్రమలో ఉన్నాడు, తన బాధలు, ఇబ్బందులు చూసి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, వారి యావత్ బాధలు కూడా ఆయన బాధ నొందిన వాడుగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా ఆయన తన ప్రజలను మందలించేవాడు. దేవుడు మందలించినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు మనం లోబడే అనుభవం ఉంటారు. దావీదుని మందలించలేదా? దావీదు బత్షెబా విషయంలో పాపం చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త దేవుడు మందలించాడు, సరిచేయబడ్డాడు. కాబట్టి ఆ పాపం చేసిన వాడిని
నేనే ఒప్పుకుంటూ వచ్చాను. కాబట్టి దేవుడు మందలిస్తాడు. ఎందుకంటే సరైన మార్గంలోనికి తీసుకురావడం కదా. ఆ బహుమానం నువ్వు పోగొట్టుకుంటావు, దేవుడు మరలా మరలా మందలిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, మరలా ఆయన మందిరంలో నడిపిస్తూ ఉంటాడు. మూడవదిగా తన ప్రజల పట్ల ఆయన మక్కువ కలిగినాడు. అందుకే అన్నాడు, మనం ఆయన ఎతకలేదు కానీ ఆయనే మాకు ఎతికాడు. లూకాసు వార్త 19:10 అంటాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకై మనిషి కుమారుడు లోకానికి వచ్చారంట. కాబట్టి ఆయనే మనల్ని వెతికాడు, ఆయనే మనల్ని రక్షిస్తూ వచ్చాడు. 4వ అనుభవం చూస్తే చదవండి, 12వ వచనం, 29. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయవచ్చురని నేను మీ మనవి ఆలకింతును. 4వ అనుభవం ఏంటంటే, దేవుడు తన ప్రజల యొక్క మొరని ఆలకిస్తాడంట. చాలాసార్లు చాలా ఆఫీసులు ఏముంటాయంటే, ఫైళ్ళు ఏముంటాయంటే పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ దేవుడు తన ప్రజల యొక్క మొరనే ఆలకిస్తాడంట. అందుకనే యెహోవా చిన్నవాని మొరను విననంట. ఎవరా చిన్నవాడంట? ఇష్మాయేలు. అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరిన హాగరు ఒక నీళ్ల తిత్తితో ఇచ్చి పంపించినప్పుడు ఆ నీళ్ళు అయిపోతూ వచ్చింది. ఆ బిడ్డను పక్కన పెట్టి ఏం చేస్తుందంట? హాగరు చేస్తుంది. కానీ యెహోవా చిన్నవాని మొరను విని ఏం చేశాడంట? ఆ పక్కనే నీటిని తెరుస్తూ వచ్చాడు. కొన్నిసార్లు సమస్యల్లో మనకు అర్థం కాదు, కానీ దేవుడు మనకు పరిష్కారము పక్కనే ఉంచాడు. సంసోను కూడా పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినప్పుడు అప్పుడు అన్నాడు, నీ దాసుడు ఇప్పుడు దప్పి చేత చనిపోకుండానట్లు నాకు దాహం అయినప్పుడు ఆ పక్కనే గోతిని చేల్చుకు ఏమైనంట నీళ్ళు వచ్చాయి. చాలాసార్లు సమస్యల కోసం మనం ఎక్కడికో, పరిష్కారం కోసం ఎక్కడికో పరిగెడతాం. పరిష్కారము ప్రార్థనే, సమాధానము ప్రార్థనే, జవాబు ప్రార్థనే. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే పరిష్కారం అక్కడే ఉంటుంది. ప్రభు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తాను, నన్ను అడుగుము అంటూ వచ్చాడు. నా యొద్దకు రమ్మని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది పక్కన పెట్టి ఇంక అన్ని పనులు మనము చేస్తూ ఉంటాం కదా. యేసుప్రభు బేతనీకి వచ్చినప్పుడు మార్తా మరియలు ఇద్దరు ఉంటూ వచ్చారు. మార్తా ఏం చేస్తుందంట? తన పని దాన్ని చేసుకుంటుంది. కానీ మరి ఏం చేస్తుందంట? యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు మందిరంలో కూర్చునే అనుభవం ఉండాలి. ప్రభు కొరకే కనిపెట్టుకొని కూర్చునే అనుభవాలు ఉంటూ వచ్చారు. ఎవరైతే కూర్చుంటారో వారు ప్రభు దగ్గర అన్ని పొందుకునేవారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి 4వది ఇర్మీయా 9:12 ఆయన తన ప్రజల యొక్క మొర ఆలకిస్తాడు. యోబు గ్రంథం 22:27 ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మన మనవి ఆలకించినట్టు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినట్టు. కాబట్టి ఆయన ప్రజల యొక్క మనవినైనా త్రోసివేసేవాడు కాదు. 5వది చివరి మాట చూస్తే చదువు, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. వాక్కు రప్పించేదను, చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోసివేస్తున్నో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. కాబట్టి దేవుని యొక్క ప్రజల విషయం ఏం చేస్తాడంట? ఆయన మళ్ళీ ఇచ్చేవాడు ఉన్నాడు కదా. మళ్ళీ ఇచ్చాను, లేకపోతే మళ్ళీ ఇచ్చాను. అందుకనే నాకు వచ్చినప్పుడు పాట రాస్తారు, పాత పాడారు కదా, అదే తలంపు ఉంది. పాత కోల్పోయి తిని మొదటి ప్రేమను. కాబట్టి కోల్పోయిన వాటిని ప్రభు మరలా తిరిగి ఇచ్చాడు. ఇతరులు కదా 51వ అధ్యాయంలో దావీదు కోల్పోయిన వాటిని మరలా ఎక్కడ పొందుకున్నాడు? దేవుని మందిరంలో. ప్రభువా నీ రక్షణ ఆనందం నాకు మరలా కలిగించి నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించవచ్చు. కాబట్టి లోకంలో కోల్పోయినాయి, లోకంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రభువులో పొందుకునే అనుకోవచ్చు. అందుకనే తన ప్రజలకు ఏం చేస్తాడంట? మళ్ళా ఇస్తాడచ్చు. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానం మనకు తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అందుకని 2 విషయాలు మనకు కలిగి, ఒకటి సంబంధం ఉండాలి, రెండోది సహవాసం కూడా ఉండాలి. దేవునితో సంబంధం ఉండాలి, అట్లాగే భూమి మీద పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి తండ్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం కలిగి ఉన్నాడు? సంబంధం మాత్రమే ఉంది, సహవాసము లేదంటున్నాడు. తండ్రి కుమారుడు అనే సంబంధం ఎక్కడున్నా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఉంది, అక్కడ ఉన్నప్పుడు కూడా ఈయన తండ్రి ఎవరంటే ఆయన, ఆయన కుమారుడు ఎవరంటే ఆయన. సంబంధం ఉంది కానీ సహవాసం లేదు. ఇది నాన్న సహవాసం లేకపోవడం వల్ల అనేకులు ఏం చేస్తున్నారంట? నష్టపోతూ ఉంటున్నారు. కాబట్టి మరలా తిరిగి తండ్రి సహవాసంలోనికి వచ్చినప్పుడు కోల్పోయినన్ని మరలా తిరిగి ఇచ్చాడు. ఏ సంతోషం అయితే, ఏ ఆనందం అయితే, ఏ అయితే వెలుగైతే మరలా పొందుతూ వచ్చాడు. కాబట్టి 5వదిగా
దేవుడు తన ప్రజలకు మళ్ళీ ఇచ్చేవాడు. ప్రభు అంటున్నాడు, ఏ స్థలంలో నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానో, తోలివేశానో, మళ్ళీ అదే స్థలంలోనికి నేనే మిమ్మల్ని సమకూర్చి రప్పిస్తానంటున్నాడు. కాబట్టి మానవుడు దేవునికి దూరం అయిపోయి, పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయిన తన ప్రజల్ని మరలా భూమి మీద ఏం చేశాడంట, ఒక రాజ్యముగా, ఒక సంఘముగా దేవుడు ఏం చేశాడు, సమకూర్చాడు అంటున్నాడు. కాబట్టి ఆయన రక్తం చేత ప్రభు మనల్ని సమకూరుస్తూ వచ్చాడు. ప్రార్థనలోనికి వెళ్ళక ముందు, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎరిగాడు, అయితే ఆయన నువ్వు ఎరిగావా? ఏలి కుమారులు యెహోవా సన్నిధిలో ఉంటారు, దేవుని మందిరములు ఉంటారు, యెహోవాను వారు ఎరగకుంటారని రాయబడుతూ వచ్చింది. చాలాసార్లు ఎరిగిన అనుభవంలో ఉన్నావా? ఇంకా ఎరగని అనుభవం ఉంటాయి. ఒకవేళ ఎరిగితే తన ప్రజల విషయమైన ఆయన 5 సంగతులను తెలియజేస్తూ వచ్చాడు. తన ప్రజల గురించిన ఉద్దేశించిన 5 సంగతులు. ఈ అనుభవాల్లో మనం కూడా ప్రార్థనలను ప్రవేశిస్తాం. తన ప్రజల గురించి మొట్టమొదటి ఉద్దేశించిన సంగతి ఏంటి? తన ప్రజలను ఆయన మర్చిపోడు కదా. మనమైనా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. రెండవదిగా తన ప్రజలను ఆయన మందలిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు అంటున్నాడు కదా. మూడవ అనుభవం, తన ప్రజల పట్ల మక్కువ కలిగిన వాడు అంటున్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు పిలవగా, నువ్వు మొరపెట్టగా, నువ్వు వేడుకొనకు మునిపై నీకు ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉంటూ వచ్చాడు. అంటే ఎంత మక్కువ కలిగిన వాడు అంటున్నాడు. అడంతే. నాలుగవదిగా, ఆయన తన ప్రజల యొక్క మనవిని, మొరని రోసిసేవాడు కాదు అంటున్నాడు కదా. ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనమే సిద్ధంగా లేవచ్చు. మొరపెట్టడానికి, దేవుని సన్నిధిలో భోజాడటానికి, ప్రార్థన చేయటానికి మనం సిద్ధంగా లేము. యోహాను సువార్త 2:18 అమ్మ నా సమయము ఇంకనూ రాలేదంటున్నాడు. కాబట్టి ఆయన సమయం రాలేదు, మన సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది కదా. అందుకని సమయమందు అసమయమందు ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకని అంటున్నాడు, బిల్పతిలో అదే అంటాడు, తన సమయమును పొందివక అంటున్నాడు. కాబట్టి 5వదిగా ఎలా ఉన్నాడంట ప్రభు అంటే, తన ప్రజలకు మరలా తిరిగి ఇస్తాడు అంటున్నాడు. ఇంకా ఇవ్వలేదని ఒకవేళ బాధగా ఉన్నారమంటున్నాడు. ఇర్మియా గ్రంథం 33:6 అంటాడు, నేను మరలా దానికి ఆరోగ్యమును, స్వస్థతను కలుగజేసి మరలా ఇచ్చేవాడు. ఒకసారి ఇచ్చాడు, కోల్పోయాం. దేవుని మహిమని ఇచ్చినప్పుడు కోల్పోతూ వచ్చాం, మరలా తిరిగి యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మళ్ళీ ఇచ్చే దేవుడు, నువ్వు మరలా తిరిగి రా అంటున్నాడు. దేవుని కదా 2వ అధ్యాయము, మీరు మరలా నా యుద్ధకు తిరిగి రండి అన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ప్రార్థనలో, విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థతలో వచ్చినప్పుడు దేవుడు కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చేవాడు అనుభవాలు.